ప్రజలు చాలా చైతన్యవంతులైన విషయం మరొకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టమైంది. శివసేన పెట్టింది ఎందుకు, శివసేన ఏ లక్ష్యాల కోసం పెట్టారు, ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టాడు, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగానైతే శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారో మహారాష్ట్ర ప్రజలు కూడా ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడడం అనేటువంటిది ఎన్నికల్లో మరొక ప్రత్యేకతని సందర్భంగా మనం చేస్తాం. మహారాష్ట్ర ప్రజలు వారసత్వం చూడలే, మహారాష్ట్ర ప్రజలు బాలాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని చూశారు, ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చూశారు, బాలాసాహెబ్ ఠాక్రే యొక్క స్ఫూర్తిని చూశారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ అవకాశవాదం అహంకారంతో మునిగిపోయేటువంటి నావనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్ధవ్ ఠాక్రేని కానీ రాజకీయ కురువృద్ధుడుగా నా కనుసైగల్లో మహారాష్ట్ర నడుస్తుందని, నా కనుసైగల్లో మరాఠవాడ ఉంటుందని ప్రగల్భాలు పలిపెట్టేటువంటి శరద్ పవార్ గారి పట్ల కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో మనము అర్థం చేసుకోవచ్చు. నూట 2 సీట్లలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్లు వస్తా ఉన్నది, తగ్గుతా ఉన్నది, ఇంకా 18 సీట్లు 20 సీట్లకు చేరుకున్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఇటీవల జరిగినటువంటి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ చూసాం. జమ్మూ కాశ్మీర్లో అత్యధికమైనటువంటి ఓట్లతో, గతంలో ఎన్నడూ లేనటువంటి సీట్లతో జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజలు ముద్దతు కూడగట్టుకున్నాం. హర్యానాలో ఎవరు ఊహించని విధంగా అత్యధికమైనటువంటి సీట్లతో హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాలను నిలబెట్టకపోయినా మా పాత్ర మేము పోషించాము. గతంలో సీట్లు కానీ ఓట్లు కానీ మాకు అంతే వచ్చాయి. కానీ మహారాష్ట్రలో చూస్తే మా ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య చాలా గణనీయంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో 138 సీట్లుంటే వీళ్ళందరూ కలిసి 28 సీట్లకు వచ్చాయి. మాకు బీజేపీకి 138 సీట్లు వస్తే రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మరి కూటమికి 28 సీట్లు వచ్చాయి. ఇంకా తగ్గుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే.